హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఆల్రెడీ ఎస్టర్డే వీడియో చేశాను, అందులో క్లియర్గా చెప్పాను. సో ఈ రోజు నుండి స్టార్ట్ చేశానండి స్వదేశీ యాత్ర. ఫస్ట్ ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక వెళ్ళి దాన్ని బట్టి అక్కడ నుండి స్పాన్సర్స్, ప్రమోషన్స్ ఏమైనా వచ్చినట్లయితే మిగతా స్టేట్స్ కూడా కంప్లీట్ చేద్దామని చూస్తున్నా. ఎలా వెళ్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇదే నా బైక్. ఈ బైక్ మీద అది నా లగేజ్, హెల్మెట్, ముందుకి ఉదయ్ తెలుగు ట్రావెలర్ అని రాసుకున్నాను. 2 టైర్స్ కూడా కొత్త వేయించాను. బారిస్టర్ పారదేశం 90 కిడ్స్కి బాగా తెలుస్తుందండి. సో అతను ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవడానికి ఎలా సామాన్లు అయితే పట్టుకున్నారో యాస్టీజ్ నేను అలానే క్యారీ చేస్తున్నాను. అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, 2 చెడ్డీలు, ఒక లో బనియాను, ఉదయ్ తెలుగు ట్రావెలర్ టీ షర్ట్, బ్లాక్ టీ షర్ట్, 2 జీన్ ప్యాంట్లు, సాల్వల్ 2, చాప్ 1 అండ్ క్యాంపింగ్ టెంట్, స్టవ్ 1, సిలిండర్స్ అయితే తీసుకున్నా. క్యాంపింగ్ టెంట్ ఎనఫ్ అయిపోయింది. ప్రజెంట్ గాజువాక్లో స్టార్ట్ అయ్యి స్టీల్ ప్లాంట్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాను. నా దగ్గర హెచ్పి పే అనే యాప్లో అమౌంట్ అయితే ఉంది. దాంతో హెచ్పి బంక్ అయితే పెట్రోల్ కొట్టించుకున్నాను, 600 రూపీస్. ఇప్పుడు మనం ఇక్కడ నుండి అన్నవరం అయితే వెళ్తున్నాం. అదే ఫస్ట్ బ్లాగ్, ఎందుకంటే దైవానుగ్రహం ఉండాలి. సో ఇంకా స్టార్ట్ అవుదాం ఇక్కడ నుండి. మనం వైజాగ్ నుండి అన్నవరం వెళ్ళాలంటే చాలా బస్సెస్ ఉంటాయండి, అండ్ ట్రైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. బై రోడ్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ జర్నీ అయితే మినిమం 3 అవర్స్ అయితే పడుతుంది. అండ్ రాజమండ్రి నుండి చూసుకుంటే 81 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మనం చూస్తున్నాం కదండి ఈ ఆర్చ్. ఇలా ఈ రూట్లో వెళ్ళినట్లయితే అన్నవరం టెంపుల్కి మెట్ల దారిలో వెళ్ళొచ్చు. అలా 400 మీటర్స్ ముందుకు వచ్చినట్లయితే రైట్ సైడ్ లో మనకి కొండ మీదకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. అలానే కింద నుండి పైకి వెళ్ళడానికి సోమవారం బస్సెస్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్కి వ్లాగ్ కోసం సెకండ్ టైం రావడం అండి. అంటే ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను, బట్ వీడియో క్వాలిటీ అయితే బాగలేదు అండ్ స్టెబిలైజేషన్ లేదని చెప్పాను కదా మొబైల్లో. వీడియో స్టెబిలైజేషన్ లేదనే అప్లోడ్ చేయకుండా వదిలేశాను. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ చేయడానికి వచ్చి అలా దర్శనం కూడా చేసుకుంటాను. ఫైనల్ గా మనం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే వచ్చామండి అన్నవరం. సో బైక్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు ఘాటి మీదకి టెంపుల్ వరకు రావడానికి. అండ్ ఆటోకి అయితే 30 రూపీస్ అండ్ కార్ కి అయితే 50 రూపీస్ అయితే ఉంది. సో బస్ కి అయితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో లోపలికి అయితే వెళ్దాం. ఇంకా మనం అలా అయితే వచ్చామండి. నా బైక్ పైన అయితే పార్క్ చేశాను. అండ్ ఈ రూమ్స్ చూస్తున్నారు కదా, ఇవంతా ఫ్రీ డార్మేటరీ హాల్. ఇది స్టార్టింగ్ లో ఉంటుంది. అండ్ స్ట్రైట్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ అన్నదాన కార్యక్రమం అయితే అవుతుంది. సో నేను ఇంకా లగేజ్ అండ్ ఈ చెప్పులు ఒక దగ్గర పెట్టాల్సి ఉంటుంది. నేను అక్కడికైతే వెళ్తున్నా. ఈ టెంపుల్ గురించి మనం చెప్పుకున్నట్లయితే రత్నగిరి అనే కొండ మీద విష్ణుమూర్తి మరో అవతారమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని అయితే పూజిస్తారండి. అండ్ విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో నా బైక్ అయితే పార్క్ చేస్తాను అక్కడ. సో పైకి వెళ్ళి నా లగేజ్ అండ్ ఫుట్వేర్ అయితే రిమూవ్ చేసి దర్శనంకి అయితే వెళ్దాం. టైం అయితే ఇప్పుడు 1:32 అవుతుంది. వాటర్ ట్యాంక్ చూస్తున్నారు కదా, రత్నగిరి జలప్రసాదం అని అయితే ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ మొత్తం చాలా ప్లెజెంట్ గా, కూల్ గా అయితే ఉందండి. ప్రెసెంట్ వింటర్ సీజన్ కదా, బాగుంది. సో టెంపుల్ వరకు అయితే వచ్చామండి. సో ఇప్పుడు ఆపోజిట్ లో ఈ టెంపుల్ దగ్గరలోనే చెప్పుల స్టాండ్ అయితే ఉంది. లగేజ్ కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. లగేజ్ అయితే పెట్టేసి దర్శనంకి అయితే ఇంకా వెళ్దాం.
దర్శనం అయితే అయిందండి. నేను ఇప్పుడు కిందకి వెళ్ళి అక్కడ నుండి ద్వారపూడి అయితే వెళ్తున్నా. ద్వారపూడి అంటే అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అది రేపు మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ నైట్ క్యాంపింగ్ అయితే అక్కడే వేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో అక్కడ. ఈ సన్సెట్ టైంలో బైక్ మీద సోలో రైడింగ్ చాలా బాగుందండి. నాకు చాలా ఇష్టం ఇలా రైడ్ చేయడం. మధ్యాహ్నం లంచ్ అయితే చేయడానికి అయితే అవ్వలేదు. తుని వెళ్ళేసరికి 2 అయిపోయింది. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. సో బయటకు వచ్చి దర్శనం అయిన తర్వాత 2 సమోసాలు తినేసాను. ఇప్పుడు నైట్కి ఏదైనా ఫుడ్ తినాలి. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, అది నా క్యాంపింగ్ సెటప్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్, గుండి స్టవ్, రైస్ అయితే పెట్టాను. చూద్దాం ఎంత టైం పడుతుందో ఏంటనేది. ఇంకా ఈరోజు చేసిన బ్లాగ్ మొత్తం ఎడిట్ అయితే చేయాలి నేను ఇంకా.